శ్రీ 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 శివాయ గురవే నమ. దక్షిణామూర్తి శరణిస్తూ గురవే సర్వలోకానాం పిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. అందరికీ ఒక కవుల హృదయం తెలియాలని, కవిగారు హృదయం తెలియాలని దక్షిణామూర్తి నమస్కరిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. శరణం. మనం గ్రీష్మ ఋతువు చెప్పుకుంటూ అయిపోయాము. ఋతువర్ణన గ్రీష్మ ఋతువు చెప్తే అయిపోయాం. అది చెప్పుకున్నాం. పరదేశి రుచులకు ప్రభసి పరువిడునట్లు మృగతృష్ణులకు భార్య మృగకులం మాసిపోయిన జాతి వాసనలు చవి చూపవేబో కబెడలిన పిల్లగాలి ముంగిళ్ళ విడిసెయ్యదొంగున్న జవరాండ్రు మగల బాయిదలో మాటు బాగిరి ప్రొద్దువేడికి చంగి సద్ది మూటలు ప్రొద్దువేడికి చంగి సద్ది మూటలు గట్టి పొలము పోయిరి కృషివరులు వేగా చెట్టు నీడల నిదురుగొన్నట్టి బాటసారులు అంతంత పొదలి రాచాల ఎందు నీరు పోతల వెడయింటి నారి మ్రోత నిండె సందటి సరువ పందిళ్ళ ఎందు దంభకేసరి జృంభితాస్య స్ఫురత్ దంశికాధారకు ఆధార క్రూర తక్షక తీష్ణ ఘోర దంష్టాంకుర ఛాయాళి సబ్రహ్మచారి పాడి సైరభాసుర శిరస్వైరభిత్తు హరియక్ష నఖరధారామిథ సఖగుణము భార్గవస్వధితి తీవ్ర ప్రభాస్పర్ధాళు ఖద్యోదరోష రింగణగణం దళిత పరిపంథి గజదళ రక్తజరము ప్రజ్ఞ నిర్యత్ గభస్తి అభ్రద్విప ఇంద్రద్విపేంద్ర కుంభ కాశ్మీర పంకాద్రగుంభనం భీష్మ ప్రతాపము కలరి మింట విజృంభించిన ఆకాశంలో గ్రీష్మ ఋతువు ఎలా విజృంభించిందో చెప్తున్నారు. దంభకేసరి ముహృజృంభితాస్య స్ఫురద్రంశికాధార క్రూర తక్షక తీష్ణఘోర దంష్ట్రాంకుర అంకురత్ ఛాయాళి సబ్రహ్మచారి పాళి. ఇక్కడ దంభ పొగతో ఉండి కేసరి మృగాలు సింహాలు పురుగులు అవన్నీ కూడా తిరిగి విజృంభిస్తూ మొహం బాగా విశాలంగా చేస్తుంది. వాళ్ళ దంష్టికలతోటి ఆధారమైనటువంటి జారుతున్నటువంటి క్రూరంతో భయంకరమైన క్రూరత్వంతో తక్షక సర్ప తీష్ణంతో ఉన్నటువంటి ఘోర భయంకరమైన దంష్టికలతోటి అంకురించినటువంటి ముడుస్తున్నటువంటి ఛాయా నీడల యొక్క సమూహం అళీ సమూహంలో అసలు బ్రహ్మచారి పాడి అంటే వరుస. ఆ బ్రహ్మచారి అంటే ఆశ్రమ విశేషం. ఆ ఆశ్రమాలన్నీ అక్కడ ఈ ఎండాకాలంలో ఎలా ఉన్నాయో గ్రీష్మ ఋతువులో భయంకరమైన అడవిలో భయంకరమైనటువంటి మృగాలతోటి తిరుగుతుంటే ఆధారంగా అంటే క్రూరంగా భయంకరంగా తీసిన ఆ సింహాలు పులులు కూడా ఆశ్రమంలో ఉండి వాడి యొక్క మంచిత్వాన్ని క్రూరత్వాన్ని పోగొట్టుకుని సంతోషంగా ఉంటాయి, ప్రయత్నిస్తాయి. అలాంటివి కూడా ఆశ్రమంలో ఉండి ఆ నీళ్ళల్లో ఉండిపోయాక ఆ పులులు సింహాలు కూడా ఆశ్రమంలో ఉండి వాళ్ళ యొక్క సంతోషాన్ని వేసుకుంటున్నాయి ఎండలు ఉండలేక. సైరి భాసుర శిరస్వైరభిత్తు హరి అక్ష నఖర ధారామిథ సఖగుణం. సహించినటువంటి దేవలోకంలో అందరూ కూడా తరలిపోయినటువంటి స్వేచ్ఛగా తిరుగుతున్నటువంటి హరిక్షము కోతులు అని అశ్వరుతులు ఎరుగుబంట్లు అవన్నీ కూడా వాడి యొక్క గోడ నుండి వస్తున్న దారిలో మిథస్ కూడినటువంటి ఆ సంఘాలతో కూడినటువంటి సహిజనంతో కూడుకున్నాం. ఇంకా భార్గవ స్వధితి తీవ్ర ప్రభాస్పర్ధాళు కచ్యోత రోష రింఘణగణం
పరశురాముని యొక్క గండ్లగొడ్డతో కూడిన భయంకరమైనటువంటి గండ్లగొడ్డతోటి కాంతితోటి పొందినటువంటి అంటే గండ్లగొడ్డలా ఉన్నటువంటి ఆ ఎండ తీవ్రత ఆకాశమంతా రోషంతో సముద్రంతోటి పరిగా జారటం వల్ల పరిగా అంటే జారటం వల్ల స్ఖలనం జారిన ఘనంగా ఉంది. అంటే పరశురాముని యొక్క ఖడ్గధార ఎలా ఉందో సూర్యుని యొక్క తీక్ష్ణధార ఎలా ఉంది. దళిత పరిపంథి గజద దళ రక్తచరము భ్రత్న నిర్యత్న గభస్తి అభ్ర ద్విపేంద్ర కుంభ కాశ్మీర పంకాద్ర కుంభనం గ్రీష్మ భీష్మ ప్రతాపము కలరే విజృంభించిన వింట ఆకాశం నుండి ఎలా ఉంటే అక్కడ దళిత ఖండించబడినటువంటి దారి అంతా కూడా ఏనుగుల యొక్క సమూహాలతోటి రక్తమే ఏనుగులు ముగాలు అనేక రక్తాలతో కానిటువంటి చరం ప్రవహిస్తున్నటువంటి అలా ఉన్నటువంటి కేసుంటి బయటకు వస్తున్నటువంటి గభస్తి సూర్యుని కిరణాలు అభర ఆకాశంలో ఉన్నటువంటి మేఘాంతో సూర్యుడి యొక్క ద్వీపేంద్ర అంటే అష్టదిగ్గజాలు కూడా కుంభస్థానంలో కాశ్మీరం అంటే కుంకుమ బొట్టు, కుంభస్థానంలో కాశ్మీర అంటే కుంభస్థానం యొక్క తల కుంభస్థానంలో అంతా ప్రదేశం అంతా కూడుగా ఉందన్నమాట. అంటే ఎర్రగా ఉందన్నమాట, కుంకుమ బొట్లా ఉంది, కుంకుమ పువ్వు బొట్లా ఉంది. అలా కుంకుమ బొట్ల పంకా బుడతోటి ఆగ్రా తెలిసినటువంటి గుంభనము గంభీరంగా అంతా అంత మొద్దగా అనమాట. ఏనుగు కుంభస్థానంలో యొక్క గొప్పతనం చెప్తున్నాడు. అలా మెట్ట తామర గుంపని కూడా చెప్పచ్చు. ఇక్కడ కాశ్మీర్ పువ్వు అంటే మెట్ట తామర గుంపని చెప్పచ్చు, కాశ్మీర్ అంటే కుంకుమ బొట్టని కూడా చెప్పచ్చు. ఆ పొడితో గ్రీష్మ ఋతువు భయంకరమైన ప్రతాపంతో ఆకాశంలో వెలిసింది. అది దంభకేసరి మృజృంభితాస్య స్ఫురద్రముషికాధారకాధారాధార క్రూరతక్షక తీష్ణఘోరదంశాంకురఛాయాళి స బ్రహ్మచారి పాడి సైరిభాసుర శిరస్వైరభిత్తు హరియేక్ష నఖర ధారామిథ సహ గుణము భార్గవస్వధితి తీవ్ర ప్రభాస్పర్ధాళు ఖద్యోతరోష ఇంఖనగణము దళిత పరిబంధి గడత్ రక్తచరము భద్న నిర్యత్ గభస్తి అభ్రద్విరేఫ కుంభ కాశ్మీర పంకాద్ర గుంభనము గ్రీష్మ భీష్మ ప్రతాపము కెలరెమింట. ఇంకెలా ఉందా? మండు నిప్పుల చెరగు కారెండ నుండి దండి పనులెన్నో తీర్పు ఉద్దండ పిడుగు వేకువజామున ప్రియురాలి వెడదగంటి చూపుల తరపులు వెలుగుపడచే ఆ సూర్యుని యొక్క ఎండ, ఆ నిప్పులు ఎలా ఉంటాయి, కారెండ ఎర్రగా ఒకటి ఎండ సేనతో సమూహంతో వస్తుంటే ఎన్నో పనులను ఉద్దండ పిడుగు అంటే అని ప్రతి పని కూడా సామర్థ్యంతో సూర్యుడిలోకి వస్తుంది. పొద్దున ఉదయం ఉంది ప్రియురాలి ప్రేమ ఎలా ప్రియురాలి యొక్క కడగండి చూపు ఎలా ఉంటుందో అలా చూపులాగా తలపులాగా తారుణ్యం యొక్క మెరుగు ఆశ్చర్యంతో ఉందన్నమాట. ప్రియాల యొక్క చూపుతోటి సూర్యకాంత అంటే ఉదయిస్తున్న కాంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ఒకచోట అలా ప్రియురా చూపులా ఓరం గంటితోటి చూస్తున్నట్టుగా ఉంది. తెల్లారి కట్ట వచ్చేటువంటి వేడిగా వేడి ఎండ లేకుండా ముదిరెండ కాకుండా మచ్చి ఎండ నిండు నిప్పుల జరడు కారెండ నుండి దండి పనులెన్నో తీర్చు ఉద్దండ పిడుగు వేకువజామున ప్రియురాలి వెడద కంటి చురుగు చూపుల తరపుల వెరపు గుడిచే భీష్మ మహో విశ్వత్వర తురాల్ ఆభీలం శుంభద్బలా అచ్చిష్మత్ తర్జితధూర్జటి స్ఫటితార్తీక నేత్రము ఉగ్ర ఊష్మ ప్రదుత బాడబజ్వలన జాల ఉద్గార తీరముగా ఉష్మప్రకరము ఏచే ప్రత్యణుమునన్
ముందు ఉష్ణాంశు సాక్షాత్కరితు. ఎక్కడ చూస్తే అక్కడ ఉష్ణం అంటే వేడి, వేడి యొక్క అంశం అంటే కిరణం, వేడి కిరణాలు ఎక్కడ చూస్తే అక్కడ ప్రత్యణువులు కూడా వస్తుంటాయి. ఎలాగంటే భీష్మ భీష్మ భయంకరమైన గ్రీష్మ ఋతువు మహా గొప్పదేంటి విశ్వత్ అంతా వ్యాపించినటువంటి పరిస్థితి తొందరగా విస్తృత్వర అంటే తొందరగా అంతా వ్యాపిస్తున్నటువంటి ఆ ఆభీరము గొప్పతన స్వభావం కలిగినటువంటి సూర్యుడు యొక్క నడ గౌవ వేగంగా వేడిగా వెళ్ళిపోతుంది భయంకరంగా. ఆ విజృంభణ యొక్క గాలి శృంభత్ భయంకరంగా, బలాస్తు భయంకరమైనటువంటి బల అస్మిత భయంకరంగా తాడుతో కట్టినట్టుగా స్పష్టంగా తర్జిత భయపెడుతున్నటువంటి ధూర్చుడి యొక్క స్ఫుటిత స్పష్టంగా ఉన్నట్టుగా ఆ తార్తీక నేత్రం అంటే మూడో నేత్రంలో ఉన్నటువంటి ఉగ్రమైన భయంకరమైన ఊష్మ వేడి యొక్క పెరుగుతా వేడి జారటం వలన ప్రకృష్టంగా జారటం వలన బాడబజ్జి వలన అంటే సముద్రంలో పడితే అది బాడబాగ్ని అంటారు అనమాట. ఆ వేడి బాగా ఎక్కువైపోతుంది, అది మళ్ళీ ఆరు అగ్గిపెట్టిన లేకుండా ఆరిపోతుందన్నమాట. అలా మనం వెలిగించకుండా వెలుగుతుంటుంది. అంత వేడిగా బాడబానంగా ఆ ప్రకాశం ఉన్నటువంటి ఆ జాలతోటి ఉద్గార పైకి లేచినటువంటి ధైర్యంగా ఉన్నటువంటి ఉష్ణ వేడి యొక్క ప్రకరమ సమూహము వేచి అంతా ప్రకాశం ఉన్నది. ప్రత్యణువులో కూడా వేడిగా అక్కడ వేడి ఉంది, అంతా వేడిమయం అయిపోయిందన్నమాట. మయా ప్రత్యయాలు అంతా ఎక్కువ ఉప్పుమయం అంట, కూర కారమయం అంట, ఆ మయ ప్రత్యయం మయా సంస్థ పదం అంటే బాగా ఎక్కువైపోయింది. అంతా కూడా వేడితో సూర్యకిరణాల వలన అంతా కూడా భయంకరంగా తాడుతో కట్టి శివుని యొక్క మూడో కంటి నేర్పు ఎలాగే తాడు ఇంత ఈటి ప్రకాశించుదో అంటే ఆ సూర్యుని యొక్క కాంతి శివుని యొక్క మూడో కన్ను వెలుగుతో తీవ్రతో పోల్చారు ఇక్కడ. గ్రీష్మ మహో విశ్రుత్వరాతురాభీలం గ్రీష్మ మహో విశ్రుత్వరతురాభీలం శుంభద్బలాచ్చిష్మత్ తర్జిత భూధూర్జటి ప్రస్ఫుటిత తార్తీక నేత్రం ఉగ్ర ఊష్మ ప్రదుత బడబాజ్వలన జాలోద్గారధీరముగాన్ ఉష్ణ ప్రకరము హేచే ప్రత్యనగునందు విష్ణాంశు సాక్షాత్కృతిన్ సుడిగాలు మినుదాకు నూతులగుచున్ సూచించి వర్షాస్ఫురజ్జడితి స్వైర నదీ విస్తరగతుల్ చారిత్ర శుద్ధిచ్యుతిన్ కడు దొట్టులెడు సన్మనోనుకృతులై కనిపించి తేజి కృన్నడకల్ దిద్దిన చక్ర సంక్రమణ విజ్ఞానము రూపించెనన్ తేజి కృన్నడకలు దిద్దిన చక్రమణ విజ్ఞానము రూపించెడిన్. ఆ సూర్య యొక్క తేజస్సు వల్ల కొత్త నడకలతో నేర్చుకున్నటువంటి పిల్లలు ఎలా కొత్త నడుకునే ఎంత వింతగా సంతోషంగా మనోహరంగా వేస్తారో అలా ఆ కొత్తగా నడిచినటువంటి చంద్రుడు ఆ దినం అంతా కూడా దినమనే చక్రము తిరగటం వలన దిద్దినటువంటి ఆ చక్రము ఎలా ఉంటే సంక్రమణ విజ్ఞానము సంక్రమణ తిరిగి మళ్ళీ గుండ్రంగా తిరగటం అలా కనిపించింది. ఎలా కనిపించింది? సుడిగాలు మినుదాక నూతులగుచున్ సుడిగాలి బాగా ఎక్కువైపోతుంటే సుళ్ళు ఇరుక్కుపోతే అలా తిరిగి చిన్న కనిపిస్తుంది. బంగారం తిప్పితే ఎక్కడ బంగారం కనపడదు, ఆ తిరిగి అక్కడ అయిపోతుంది. అలా దానికన్నా గొప్పగా తిరుగుతూ ఉంటా. ఆ సుడిగాలి యొక్క ఆకాశంతో బాగా ఎత్తుని తిరుగుతుంటే ఆ సుడిగాలి కింద మీద చిన్న బంగారానికే ఇంత ఉంటే ఆకాశం ఎగుతుంది. ఇక సుడిగాలి ఎంత తీక్షణకి ఎంత ఉంటుంది. ఆ తిరుగుతుంటే నూతులు అయిపోతుంది. ఆ సుడిగాలి లోపల నూతులు అలాగే అడుగు ఎక్కడో నీళ్ళు కనిపిస్తాయి. అలా సుడిగాలి యొక్క లోపల అంతో చివర మనకు కనిపిస్తుంది. సుడిగాలి చివర అంత నూతిలా కనిపిస్తుంటా. అలా కనిపిస్తుండగా వర్షాస్ఫురత్ వర్షం ఎక్కడా కనిపించట్లేదు. జడితి అంటే ధ్వని విశేషం. ఆ ధ్వని యొక్క ఆ దిగటం ఆ సుడిగాలి యొక్క వేగధ్వని విచిత్రంగా ఉందిట, స్వేచ్ఛగా ఉందిట. నది నడుస్తున్నది. నది ఎలాగైతే దాన్ని స్వేచ్ఛగా ఎలా ప్రవహిస్తుందో అటు ప్రవహిస్తూ ఉంటుందో అలా తిరుగుతుంటా. ఎలాగా చారిత్ర
చ్యుతిన్ చరిత్ర యొక్క శుద్ధిని జారిపోతున్నట్టుగా, అంటే ఎప్పటి నుంచో చరిత్ర జరిగినటువంటి ఎప్పటి నుంచో వస్తున్నట్టుగా కదులుతున్నటువంటి చరిత్రం అంటే కదలటం అన్నమాట. ఆ కదులుతుండే గొప్పతనం కడు ఎక్కువగా తొట్టుపడుతున్నట్టుగా తడబడబడుతున్నట్టుగా మంచి యొక్క మనోనుకృతులై తన యొక్క మంచిగా చూడటానికి మనసు అనుకరిస్తున్నట్టుగా మనోహరంగా ఉన్నట. అలా కనిపించి పల్తేజి క్రొన్నడకలు దిద్దిన చక్రమణ విజ్ఞానం రూపించడిన్. సెలయేళ్ళు చిట్టేళ్ళు చెరువులు సరస్సులు బాగులు నూతులు పట్టిపోయే చలి పందిరుల మోగసాగిరి బాంధులు చల్ల నీళ్లను పోయి పిల్ల చూచి మట్ట మధ్యాహ్నపు వెట్టలకును జంగి నిద్రించు జనము పందిళ్ళ నీడ సాయంతన స్నాన సౌఖ్యములెరుకయ్యే పనిపాటులెరుగని జనములకును చల్లని వస్తువులెల్ల కొనుచు పండు వెన్నెల సేవించు పదను ఎరిగి వేకు జాముల మనముల వేగిరింప పడచు కూటములను ఆశపడిరి జనులు. ఎండగా తట్టుకోలేక సెలయేళ్ళు చిట్టేళ్ళు అంటే కుంపట్లో పెట్టి కాదు, చిన్న కుంపటి కాదు సార్, చిట్టేళ్ళు చిన్నటువంటి ఎలుకల్లాంటి భేదం. చిట్టే ఒక ఎలుకలు పందులు ఎలుకల్లాగా చుంచులు అలా నుండి నీళ్ళలో పాకేవన్నీ అలాంటి విశేష విషయాలు. ఆ చెరువులు సరస్సులు అన్నీ కూడా వట్టిపోయాట. అవన్నీ కూడా చిన్న అంటే కుంచికలు అంటే అవి తాగి బతికాయి అన్నమాట. పెద్ద నీళ్ళల్లో ప్రవహించలేవు. ఇవి కుందేళ్ళు కప్పలు, అవన్నీ కుందేళ్ళు కాదు కప్పలు. ఆ చిట్టి ఎలుకలు కొంచెం నీళ్ళు ఉంటేనే పరిగెత్తి ఎక్కువ నుంచి చచ్చిపోతాయి. అలా తిరగటానికి కొంచెం గుంట నీళ్ళు అని అంట. అలాంటి నీళ్ళు కూడా ఆ చెరువులు అన్నీ కూడా ఎండిపోయాయి పాపం. ఇంకా చలిపందిళ్ళు కూడా బాడసార్లు పాందులు అంటే బాడసార్లు తాగడానికి నీళ్ళు లేక వెళ్ళిపోయాట. అయ్యో నూటికి మూతి కట్టేస్తున్నట. మోగసాగిరి పందిరులు మోగసాగిరి అంటే అనేక పందిరుల దగ్గర వచ్చి గుమ్ముకూడుతారట నీళ్ళు తాగడానికి. ఎక్కడైపోతే కొంచెం తాగడం. అలా చల్ల నీళ్ళు పోయి పిల్ల చూచి ఆ పిల్లని చూసిన మధ్యాహ్నం అందరూ నీళ్ళు బట్టి చూస్తూ తాగుతున్నారట. మళ్ళీ మిట్ట మధ్యాహ్నం బిట్ట ఆ వేడి తట్టుకోలేక బెట్టలకు అంటే వేడి దెబ్బలకు వేడి గాలి తట్టుకోలేక చాలామంది జనులు అక్కడే పందిళ్ళ యొక్క దగ్గర పడుకుని పోయాట. సాయంత్రం స్నానాలు లేవు, సౌఖ్యం తెలియదు, పని పాటలు లేవు. ఎండలో ఏం పని చేస్తా పని కూడా అయిపోయాయి, సెలవులు అయిపోయాయి. అన్నీ కూడా అన్ని పనుల్లో కూడా విశ్రాంతి వస్తుంది. ఇంకా చల్లచల్లని వస్తువులు అన్నీ తీసుకుంటూ ఎప్పుడు వేడి వస్తుందా ఎప్పుడు వేడి పోతుందా అని ఆ పండు వెలుగు గురించి ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటూ చూస్తున్నట్టు ఆ ఎండలు చూసి ఇలా వేకుజామున ఏ మనసులు వేగిరిపంగా నిద్రపట్టి రాసికి పనులు తప్పవు అందు ఆ వేకుజాము అందరూ కూడా పడుచుకూటములకు ఆశపడి చాలామంది ఆ జనులందరూ ఎలా ఆశపడ్డారంటే పడుచుకూటములు అంటే కన్యలేకమ కానీ కన్య అంటే వేశ్యమడ అలాగంది బయలుదేరుతారు. జలముల సెగలలు ఎగయుటులై సలసల భూతమ్ములు ఉడుకు చందములై దుమ్ములు రాలుటై పర్వతములు మండుటలైన వింతలు పొలములు పుట్టెన్. అంటే జలములు బాగా వేడికి ఉండటం వలన అన్ని భూతాలు కూడా ఉండటం వల్ల భూతము అంటే ప్రాణంగా జీవులు భూసత్తా కూడా ఉంటాయి కదా, జీవులు అన్నీ కూడా ఉడుకుతున్నట్టుగా అయిపోయాట అన్ని రకాల జీవులు కూడా. ఇంకా తుమ్ములు అంటే అరివేలము వెలుతుమ్ములు అన్నమాట. అలా రాలిపోతున్నట్టు ఆకాశం నుంచి ఎండకపోతే నక్షత్రాలు రాలిపోయాయి అంటారు. ఏమన్నా ఆపదవుతున్నప్పుడు సూచిస్తుంది ఆకాశం నక్షత్రాలు రాలిపోయి. కానీ వేడి తట్టుకోలేక చంద్రకాంతి రావడం మన సహజమే. కానీ ఎండ యొక్క వేడి తట్టుకోలేక ఎండలో వెలుతుమ్ములు కూడా జారుతున్నాడు విశేషం. పర్వతములు మండిపోతున్నాయట. వింతలు ప్రకాశిస్తున్న రకరకాల పుట్టాడ. ఓకునందరా అనిది ఉగ్రకరుండగు లోకబంధుడు ఈ సాసమెట్లు పూర్ణ శశి సాకిన వాడై వాని పత్ని ఆరోహిణి సూపకర్తయ్యని రోయక తానటు సేరినన్ జగద్దాహముగాదే కాలగతి తప్పనిదేని సహింతురు ఏ సతులు. ఏ స్త్రీలు సహిస్తారు? కాలం విధి అలా ఉన్నప్పుడు ఏ స్త్రీలు కూడా సహించినా సహిస్తే సహించకపోయినా తప్పదంతే. కూడా అందరూ ఒక ఆశ్చర్యంగా ఉంది.
లోకపతి ఇలా సాహసం చేస్తుంటే పూర్ణ యొక్క చంద్రుడు కూడా ఏమి ఆ ఎండ తట్టుకోలేక వాడిని భార్య అందరి భార్యగా రోహిణి అంటే చాలా ఇష్టం చంద్రుడు. కానీ ఆవిడ రూపగత్తెన తెలుసు, అయినప్పుడు రోహికి ఆవిడ ఇష్టపడిపోయినప్పుడు కూడా తాను ఆ విధంగా వెళ్ళిపోయాడు. జగద్దాహముగా అదే జగత్ యొక్క దాహం అలాంటిది కదా, ఎండ యొక్క తాపం అలాంటిది, ఆ తాపం అలాంటి వలన ఆ విధంగా అలా ఉంటే మన కాలగతి తప్పదే, కాలం మీద తప్పిసి ఎవరికి తప్పదు కదా, ఎలాంటి వారు సహించలేదు కదా. చలినీరు పడని జనములు చలినీడుల మరిగే మృదుల శయ్యల నిద్రల్ తలకొనని భోగులు ఎరగిరి సులభములో నీడు సుషుప్తి సుగముల్. చలినీరు పడని జనములు, చలినీళ్ళు అంటే పట్టలు అందరికి వేడి నీళ్ళు తప్ప, ఆ చలినీళ్లకు మరిగా తెల్లగా మృదు శయ్యల నిద్రలు మెత్తగా పడుకున్నాడు లేట ప్రయోగించి నేలే పడుకుంటున్నారు వాళ్ళు. ఎలాగా మృదు శయ్యల నిద్రలు, ఎలాగా తలకొని భోగులు ఎరిగిరి, భోగులు ఎప్పుడు కూడా మంచాల మీద మహా హాయిగా పడుకుంటారు, శయనిస్తారా వీళ్ళు. కానీ వీళ్ళు నేలమే పడుకొని అంత భోగులు కూడా నేలమే పడుకొని సన్యాసం ఎట్టుగా ప్రాపుడు సుఖములు నీడలను సుషుప్తి సుషుప్తిలో హాయిగా వాళ్ళు పడుతారు. తలకొనని భోగులై చెప్పడానికి కూడా వీళ్ళు భోగుల్లాగా అయిపోయాట. అడరి పలికించి శిశిరమ్ము వెడలునంత మాధవస్వామి తెంచి మనిచగాక భీష్మ ప్రచారము ఈ గ్రీష్మమందు బతుకులే అని కూసెను పక్షికులం అంతా కూడా ఇదేం బతుకయ్యే బాబు ఇంత వస్తుంది అని కోపించినాడు. అలా కోపించినటువంటి ఎండ వలన బాగా వడిగించేస్తుంటే శిశిరం అలా ఉంది, శిశిరం వెళ్ళిపోతుంటే మాధవస్వామి వచ్చాక వచ్చి భీష్మ ప్రచారం కూడా ఈ గ్రీష్మం కూడా ఈ బ్రతుకులేటయ్యా ఇంత ఎండగా అని పక్షికులం కూసింట. అంటే సమశీతోష్ణ సుఖప్రధాన సుఖుడై సర్వాత్మ సౌహార్ద సౌఖ్యము పాటించి వసంతమూర్తి విరహము ఆపంగరానిట్టి దై క్షమయల్లంతాలోని వేడుములు ఉద్గారించెను. ఆ గుముల్ ధూమములెల్లడన్ కవిసే చెట్లు చిమ్మ చీకట్లుగన్. అలా ఎండ తట్టుకోలేకపోతుంటే సుఖంగా ఉందా అనుకుంటుంటే సర్వాత్మ ప్రతి జీవి కూడా సౌహార్దంలో సౌఖ్యాన్ని పాడిద్దామనుకుంటే వసంతమూర్తి యొక్క విరాహం ఆపంగా, ఆ వసంతమూర్తి అంటే వేడి యొక్క విరహం ఆపడానికి వీలైనటువంటి ఉంటే భూమి అనే క్షమ ఎల్లన్, ఆ భూదేవి అంతా కూడా తనలో వేడిమంతా పైకొచ్చిందో ఏంటో ఆ గుములు పరివేను వ్యాపించను. గుములే లోపల తప్పిస్తుంట భూదేవి, ఆ లోపల తప్పిస్తుంటే భూదేవి యొక్క నిట్టూర్పులు ధూమములెల్లెంగి వేసే చెట్లు చిమ్మ చీకట్లుగా ఆ ధూమాల పొగల్లా ఉన్నాయట. ఆమె యొక్క అంటే వేడి అంత భూమిలోంచి అంత వేడి వస్తుందన్నమాట. భూదేవి కూడా తట్టుకోలేకపోయింది వేడి, ఆ వేడి నేల కూడా వేడెక్కిపోయిందని చెప్పడం. మరి ప్రచండ మార్తాండమ్మును సుస్పృహణీయ చంద్రమసమ్మును దినాంతరమ్యమ్మును పాటల సంసర్గ సురభి నవ అవవాతమ్మును వనవాతమ్మును అవు సన్నిధానం అన్నిదాకమ్మునన్ ఉగ్ర గభస్థితైష్ణ నిర్భస్సమానమ్మును దుర్భరం మగుటయు. ఇలా ఉండగా ఆ ప్రచండ మార్తాండమైన సూర్యుడు స్పృహతోటి చంద్రమసము అంటే చంద్రుని యొక్క దినమంతా కూడా తన రమ్య అందమే అది చేస్తుంటే తన వేడి చూపిస్తుంటే పాటల సంసర్గ ఉండి ఈ అడవిగాలి యొక్క చిరుటాకుల యొక్క పూడినటువంటి ఈ అడవిగాలి యొక్క వాతమాన్, ఆ వనవాతం అంటే వనం అంటే అడవి, వాతం అంటే గాలి. ఈ అడవి గాలి కూడా సన్నిదాకము అంటే మేఘముల యొక్క ఉగ్రమేంటి గవస్తి సూర్యుని యొక్క తీక్ష్ణము యొక్క నిర్భస్సము లత్తుకులాగా దుర్భనమును లత్తుకుల ఎర్రగా అంటే సూర్యుని యొక్క కాంతి సాయంత్రం అయిపోతే ఎర్రగా అయిపోతుంది కదా, అలా సాయంత్రం వేసరికి ఏముంది సూర్యుని యొక్క కాంతి వేడి తగ్గిపోయి
ఎర్రతనం కాదు, అలా లత్తుకులా ఉందిట. నిర్భసనము అంటే దుర్భరము ఒకటి. అయ్యో లత్తుగా అదిల్చినట్టుగా ఉందిట. లత్తు ఒక్క వినిపిస్తే అలా ఉంటున్నట్టుగా, అంత వేడి కూడా తడుకోవడం కూడా కష్టమైపోయి ఇంకా వేడిగా ఉంది, అలా ఉంటుంది. ఉడుకారు బురదలో నుండ నేరక కప్పలొదవి ఒడలి మెత్తని పాప ఎడలు దూరే. కలుగుల వెట్టకుగాక నాగులుడస్సి కులుగుచు కలుగుడప్పి కలుగుచు నెమలి నీడలకు బారే తరినున్న సింగము అరసి వెరక ఏనుగులు డప్పి కొండవావులకు చేరి నీళ్ళులో మినుపాము నీడలో లేడులు తెలియక తృష్ణికలకు బారి కొండ గుహ వచ్చు వెచ్చని కలుష జలము అరసి మొరలనెత్తుచు బొరగరక్కుచు అరుణ దీర్ఘములగు నాల్క ఉరుకజాచి అరచి పరచెను వనలులాయనములు. గములు సమూహం అంతా కూడా కారిపోతున్నటువంటి, లులాయం అంటే కారిపోతులు అన్నమాట. అవన్నీ కూడా ఎలా ఉన్నాడు ఒకసారి ఆ ఎండ యొక్క తీసిన వలన, సూర్యుని యొక్క కాంతి వలన, మూడు అంటే చంద్రుడు ఆ పడుతున్నటువంటి కారు బాగా చీకటేటువంటి దట్టమేటువంటి ఆ బురదలో ఉండలేక అవన్నీ కూడా కప్పలు అటు ఇటు గెంతుతో పాపరేడులో దూరే. పాపరేడులు అంటే నాగలోకానికి గడిపే నీళ్ళలో ఉండక కలకుల పెట్టవుగాక నాగులు డస్సి, ఆ కలకులు అక్కడ కూడా ఉండలేక ఆ నాగులు డస్సి అలసిపోయి నెమలి నీళ్ళ కడిగింది. నెమలి దగ్గరికి వెళ్ళిపోయాను. నెమలి చాలా పెద్ద విజయం ఇప్పుడు చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని ఉండిపోయాట. దలున్న సింగం అలసి వరేక ఏనుగులు దప్పి కొండ వాగులు చేరి, ఆ దగ్గర ఉన్న సింహాలు కూడా చూసినప్పుడు కూడా భయం లేకుండా వెరుకాండ భయం ఏనుగులు దహం కోసం కొండవాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. మంచి నీళ్ళల్లో నుండి పాములు, నీళ్ళలో లేడులు, ఆ నీళ్ళలో ఉన్న పాములు అవి చూసుకోకుండా తెలియకుండా మృగతృష్ణకు బారే. మృగతృష్ణ అంటే ఎండమావులోకి వెళ్ళిపోయారు అనమాట. ఇలా మరీచిక, మృగతృష్ణగా అంటే మరీచిక కూడా అర్థం ఉంది. ఇలా ఈ విధంగా వెళ్తుంటే కొండగోలో వచ్చు ఈ వెచ్చని కలుషమైన నీళ్ళు చూసి చేతి తలుచుకుంటూ ఒరవ కక్కుతున్నట్టుగా సూర్యుని యొక్క ఎర్రని సూర్యకిరణములు నాలుకలు దాచి అంతా వ్యాపించిందా అన్నట్టుగా సమూహంగా ఉంటా. కారణపోతులు అంటే ఒక జంతువుల యొక్క విశేషం పోతులు. ఆ యొక్క నాలుక పెట్టి అరిసినట్టుగా అలా ఆ నాలుక యొక్కతో సూర్యుని యొక్క కిరణాల కాంతిని, సూర్యకిరణాల కాంతి నాలుకతో పోసి ఆ నాలుక కారిపోతు యొక్క నాలుకతో పోసి అంతా వ్యాపించిందని చెప్పడం, నాలుక సాచి అంతా వెళ్ళినట్టుగా ఉన్న భావం చెప్పారు. బురుకారు బురదలో నుండనే రెక కప్పలొడని మెత్తని పాప ఎడులు దూరే కలుగుల వెట్టుకుగాక నాగులు డప్పి బొలుగుచు నీడలకు బారే తరినున్న సింగములు అరసి వెరక ఏనుగులు తరి కొండవాగులకు చేరే నీడులు మినుబోము నీడలో పేడులు తెలియక తృష్ణికలకు బారే కొండగుహ వచ్చు వెచ్చని కలుష జలములు అరసి మోరలనెత్తుచు నురగొరక్కుచు అరుణకి దీర్ఘములగు నాలుకలుగా ఉరుకజాచి అరచి పరచెను వనులాయములు గములు. ఎంత కూడా సూర్యుని యొక్క కాంతి అని చెప్పాడు. ఆశ్రమం ముందే చెప్పేశారు. అక్కడ ఆశ్రమం శబరం క్రూర తర్షక దంభకేసరి ముహుజృంభితాస్య స్ఫురద్రంశిక ఆధారధార క్రూర తక్షక తీష్ణ ఘోరదంశాంకురత్ ఛాయాళి సబ్రహ్మచారి పాళి. ఆశ్రమ విశేషాలు కూడా అన్నీ ఒక స్నేహంగా ఉన్నాయన్నమాట. దుష్యంత మహారాజు కూడా ఆశ్రమంలో లేళ్ళు పిల్లులు అన్నీ కలిసి ఉంటాయి. అక్కడ ఎలుకలు పిల్లలు అన్నీ కలిసి ఒకళ్ళు చంపుకోరు. ఆశ్రమ విశేషం కాబట్టి అన్నీ అక్కడ
శివుడు ఎంత తీసినప్పుడుగా వాళ్ళకి తెలియకుండా నేడిచ్చి వాళ్ళని కాపాడే అర్థం చెప్పారు. ఇంకా ఇలా గ్రీష్మతి ఇంకా ఇంకా ఎలా వినిపించింది. పడగ విప్పుతో ఆ నాలుక తడి మరి సర్పాలు గాలిని ఆస్వాదించి బతుకుతాయి. అవి కూడా ఆశపడదు. పాము మాత్రం అలా ఉన్నప్పుడు కూడా ఆశపడదు. ఆ విప్పిన పింఛం కూడా బాగా పొడుగు చేసుకుని సర్పానికి కూడా ముట్టలేదు. నెమలి కూడా అన్ని సర్పాలు సర్పానికి ఆహారం నెమలి తింటుంది పావును, అది కూడా దగ్గర రాలేట. బురదగుంటలో ఉన్నటువంటి ముట్టే పందులు కూడా ఏమి కూడా ఏమి కూడా పక్కన గుహంలో ఉన్నటువంటి కూర్చున్న సింహం కూడా వాసన చూడదు. వనగజాలి అంటే ఏమి లేక వాసన చూడదు. పాము యొక్క విరుంబణను తట్టుకోలేక భద్రంగా ఉన్నటువంటి బలంతో ముగరాజుల యొక్క కోరల వాడి ఉన్నప్పటికీ కూడా మహిష భల్లూకం, దొన్నపోతులు, ఎద్దులు అవన్నీ కూడా భల్లుక అవి కూడా ఏనుగు గుంపులు కూడా సంతోషంగా మూర్ఖత్వంగా ఉండకుండా మించి విహరించే వేసవి ముందు ముట్టి వేసవికాలం అవన్నీ స్నేహంగా ఉన్నాయి. అంటే ఎటు ప్రాణికి ఎప్పుడు కూడా ఉపకారం చేయాలి కానీ అపకారం చేయకూడదు. శత్రువులైనప్పుడు కూడా అపకారం చేయాలని ధ్వనిస్తోంది. శత్రువులైనా కూడా అపకారం చేయకూడదు, ఉపకారం చేయాలని పద్యం ధ్వనిస్తోంది. పడగ విప్పును నాలుక తడి గాలుగొనుటేకా కోడి కప్పలకు ఆశపడదు పాము విప్పిన పింఛమై నెట్టూర్చుకొనుటే కాక అహికులము ముట్టదయ్యనమని బురద గుంటలో ముట్టె పోరి పోరి గృచ్చియు ఎంగిలి పడదు కిరితుంగ ముస్తా గుహముందును విప్పి కూర్చున్న సింగము వాసన చూడదు వనగజాలి పాము విషముల వేడిమి భద్రకరులం బలము మగరాజు కోరల వాడి మీను మహిష భల్లూక కిరియూధ మౌర్ఖ్య గుణము మించి విహరించే వేసగి మున్ను ముట్టి. అనిలుడంటే యథార్థనామం. ఏదో నిప్పు తెలిసినా కాస్తుంది, తెలియపోయినా కాలుతుంది. నిప్పు ఉంటే దాని స్వభావం కాల్చడం. ఆ నిప్పు యొక్క స్వభావం సార్థకం చేసుకోవడానికి ఇంత ఉన్నప్పుడు కూడా దేవముని ప్రియుని స్నేహం తెలిసినప్పుడు కూడా ప్రత్యర్థయ్యి విశ్వమందు కూడా సౌఖ్యాన్ని చేస్తున్నట. ఉగ్రం పస్తులు ఒకళ్ళు శత్రువైనప్పుడు కూడా ఇద్దరు ఒకళ్ళ స్నేహంగా గాలి దునిపిస్తుంటే అగ్ని గాలి ఒకళ్ళు స్నేహితుల్లా ఆకాశంలో ఉన్నట్టు వాళ్ళు వ్యాపించారు. అనిలుండున్న యథార్థనామము అనిలుండు అన్న యథార్థనామము జగత్ప్రాణాఖ్యయున్ కలిగి అయ్యనలు దేవముఖున్ నిజప్రియుని సఖ్యము అప్రత్యర్క్యముగా కని ఆ ఐదుగురు విశ్వమును సౌఖ్యము మార పాలించుటల్ కనము కాలము కర్మమున్ కలసి ఉగ్రం పస్సులై ఒక్కటన్. ఇద్దరు సంతోషంగా ఉండి ఎంతో స్నేహంగా ఉన్నట్టు వద్ద కూడా ఉగ్రం బస్సులు అంటే ఆకాశం చూస్తూ సాక్షిగా ఉండిపోయారు. ఒకళ్ళు చంపుకోలే స్నేహంగా ఉన్నాయి. నిప్పు గాలి కూడా ఇంకా కొమ్మలు అంటుకున్నటువంటి అనేకమైనటువంటి అంటుకొని కోయని ఆ చర్చలండి విశీర్ణ పత్రములు కూడా అంతా కూడా వ్యాపించేట. మహాబలుడు ఎన్నటువంటి వ్యర్థమయ్యేటువంటి మిత్రుడు వీతిహోతుడు కొమ్మలంటి లోపల దాకుండా క్షుధా ఆకలిన అగ్ని వల్ల తన యొక్క ఆశించిన వాడిని కూడా చెంది నఖాంతర భుక్తిలుప్తుడు ఆకలి తట్టుకోలేక అగ్నిదేవుడు ఏం చేశాట, తను కూడా కాల్చేశాట. నిప్పు తెలిసిన తెలిపిన చాలాసేపు ఊరుకున్నాడు. కానీ చివరిలో ఆకలి తట్టుకోలేక ఏం చేశాట, కొమ్మలు లంటి కొనకోయని ఆచి విసిరిన పత్రముల్ చిమ్మె మహాబలుండు అతని చెన్నటి అని వ్యర్థమేటువంటి చెన్నటి మిత్రుడు వీతిహోత్రుడు కొమ్మలంటి రరిగొన్న క్షుతాగ్ని నిజాశ్రయాశతల్ తన ఆశించేవాడిని చిమ్మే విధూత పత్రముల చెందిన కాంకల భుక్తి లుబ్ధుడు అంటే అత్యాస కలవాడు. భుక్తి అంటే అన్నం తినదగినా తిని ప్రాణాన్ని నిలుపుకోవడం. అలా ఉండి ఆ కొండలో నుండి కొండల మధ్య ఎక్కడో నిప్పు ఆ వేడిని కూడా తిని తన యొక్క స్వభావం చూపించి అన్ని తినేసట. విధువ పత్రం అన్నీ కూడా
తినేసాట, కదిలిస్తున్నట్టు అన్నీ కూడా చెంది తినేసాట. అంత స్నేహంగా ఉన్నప్పుడు కూడా వాడు ఆకలి ఉద్ధత్వాన్ని పోగొట్టుకోలేట. అంటే ధైర్యం ఎంతైనా పనిచేస్తుందని అర్థం. ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా అందరికీ శత్రువు అయిపోతాడు. అదే చెప్పాడు ముచ్చిగట్టులో. నివాసశ్చింతాయాం పరపరిభవైరమపరం జుగుప్సామిత్రాణం స్వజన పరిశోభోపకరణం వనం గంతుం నోచేత్ కళత్రాత్ పరిభవః ఉదిస్తశోకాగ్ని నచదహతి న సంతాపయతి చ. స్నేహితుడిలో లోకు చూస్తాట. నివాసశ్చింతాయ, చింత లోపల ఉంటే బాధ మనం ఎక్కువపోతే చూసేవాళ్ళకు కూడా స్నేహితులకు కూడా పరపరిభవైర, భార్య కూడా విక్రిస్తుండ. పరపరిభవైరమపరం జుగుప్సామిత్రాణ, మిత్రులు జుగుప్సతో వదిలేస్తారు. ఏం చేస్తే దరిద్రంతో వదిలేస్తారు. దీన్ని చేయరు, ఏం చేస్తే దరిద్రం తీరదు మాలగా చూసి చోటు వదిలేస్తారు. జుగుప్సామిత్రాణం స్వజన తన యొక్క సొంత వాళ్ళు కూడా వదిలేస్తారట. కళత్రాత్ పరిభవః, భార్య కూడా శాసనవాడని భార్య కూడా విమర్శిస్తుండ. కళత్రాత్ పరిభవః, ఎలా ఉందిరా హృదిస్తశోకాగ్ని, హృదయంలో నిప్పు నచదహతి నా సంత, కాల్చదు చంపేస్తుంటుంది. ఎక్కడ నిప్పునా బయట నిప్పు ఉంటే ఆరిపోతుంది, పర్వాలేదు నీళ్ళు వస్తే ఆరిపోతుంది, కానీ హృదయంలో నిప్పు మాత్రం కాలదు ఆడదు. హృదిస్తశోకాగ్ని నచదహతి నా సంతాపయతి చ. బాధపెడుతుందా దహించదు, దహించి కాల్చేస్తే హాయిగా ఉంటుంది, కాల్చదు దహించేస్తుంది. కాలిపోదు అంటే ఉండు లోపల ఉన్నా అని బాధ పెడుతూ ఉంటుంది, పూర్తిగా కాలిపోదు, పూర్తిగా అణిగిపోదు. ఆ మనోబాధ అంత గొప్ప, దాని వాళ్ళు ఎవరు లేమంట. ఉదిస్తశోకాగ్ని నచదహతి సంతాపయతి చ. సూర్యుడు ఎంత బాగా చెప్పాడు ముచ్చిగట్టులో, చారిత్రుడు అనిపించాడు. ఎంత గొప్పవాడైనప్పుడు కూడా ఆ సమయం వస్తుంది, ఎంత మంచిగా ఉన్నప్పుడు కూడా వాడికి తప్పదు అందరితో అవమానపరుచున్నాడు. అలా ఇమ్మయి నిర్దయము ఇలా చెలిమిత్రుడు కూడా మా బయటవాడేడు తండ్రి బిడ్డ, బయటవాళ్ళ అగ్నేరాపహ అని చెప్తూ ఉంటాం కదా, వాయురగ్ని అగ్నేరాపహ చెప్తూ ఉంటాం మనకి. మా తండ్రి బిడ్డలే కదా. ఇమ్మయి ఈ విధంగా దెబ్బలాడుకుంటుంటే లోకబాంధవుడు తన యొక్క గోళ యొక్క ప్రకరమణ సమూహంతో వచ్చిందట. నీ సంగతి చెప్తా అన్నట్టుగానే అలా రాగానే తల్లి కదా, తల్లి ఎవరు? రాత్రి నిశావదుడే రాత్రి. తల్లి ఏం చేస్తుంది? అమ్మో నా కొడుకు ఇంత కష్టంలో ఉన్నాడు, నా కొడుకుని రక్షించాలనుకుంటా. ఇక్కడ తల్లి ఎవరు? రాత్రి నిశావతుడు. రాత్రిని కన్య వచ్చి గవ పరిగెత్తుకొచ్చి ఆ నిప్పుని కాస్త ఆపేస్తుంటా. రాత్రి వేసరికి అక్కడ కాలం తగ్గిపోయేది ఆయన. ఎప్పుడే తండ్రికి దెబ్బలాడుకుని మీరు అలా ఉండండి, దెబ్బలాడుకుని అని చెప్పినట్లుగా కవి భలే వర్ణించాడు. కవి తండ్రి బిడ్డని నిశకాంతి తండ్రి వర్ణించి అగ్ని గారికి కూడా మా తల్లి భూదే కాటి ఇక్కడికి వచ్చాయి కాబట్టి ఆటలకు బాగా సమర్థించాడు. ఉపమా కాళిదాసు తింటే ఆయన ఎక్కడ విడిచిపెట్టలే. కాళిదాసు ఎంత అభిమానం, కొత్త రకం ఉదాహరణలు చేశారు. ఆనాటి కాలంలో ఆ ఉదాహరణలు గొప్పది, ఈనాటి కాలంలోని ఉదాహరణలు చాలా గొప్పది. ఇమ్మయి నిర్దయమ్మగా మహించిరమిత్రులు తల్లి, ఇమ్మయి నిర్దయమ్ముగా మహించిరమిత్రులు తండ్రి బిడ్డయిన్ కమ్మిన లోకబాంధవు కరప్రకరమ్ములతోడు వచ్చి చిత్తమ్మది గాసి పెట్టుటయం. ఎండిలో వచ్చి ప్రతాపం బాధ పెడుతుండే తండ్రి బిడ్డల్ని తల్లియువో నిశాబధూటి సత్వరము బహిష్కరించే తన రాజరుదేర జగమ్ము చల్లగన్. తన గొప్పతనం వలన జగాన్ని చల్లదనం పడిస్తుంటా. అంటే ఎండ పోయి సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వచ్చాడు, రాత్రి అయింది అర్థం అన్నమాట. అలా ఉంటా దబాడ వద్దుగా రాత్రి వచ్చి ఆపేసిందంట. శత్రుడు వచ్చాడు. తండ్రి బిడ్డలా చంద్రుడు కదా, గాలి అగ్ని దబాడుకుంటున్నారు. తల్లి రావాల్సిన సహోదరి చాలా అంటే ఎండపోతే తగ్గిపోతాయి కదా. అందుకని ఇలా విధంగా అనేకమైన అనురాగాలతోటి కూడినటువంటి ఉత్తమమైనటువంటి భయంకరమైనటువంటి ప్రకృతి స్వభావం కదా. వాడి ప్రకృతి స్వభావం నిర్వహిస్తే అలా రాత్రులు పగలు ఏమిట. ఆ రాత్రి ఎలా ఉందిట, పాము కూసంలో ఉన్నటువంటి బయట అలువుగా జారినట్లుగా ఆ పిండి వాడి ముండి మీద దండల్లాగా స్నాన కషాయ కేశములాగా ఆ ఉంటూ చందనం చేరినటువంటి తరుణులు పయోధనంతో కూడని ఈ వర్షాగము ప్రీతిగా ఇలా ఎండ ఎక్కువైపోతే దానికి అణచడానికి నీళ్లు పోసి చల్లారిపోతాయి కదా. వేడి పాలక నీళ్ళు చల్లితే
పొంగుగా సాగిపోతుంది. అలా ఈ వర్షాగమం కూడా వస్తూ కటు విషంలాగా వర్తమా వచ్చింట. ఆ నిదాహాన్ని వేడిని ఆపడా అన్నట్టుగా తీసుకు నిరాధృతి అంటే తీసిపడేసినట్టుగా దాని ప్రేమ లేకుండా ఆ కంటిగాలోంచి వెళ్ళిన అర్జునుడు ప్రియులుగా భార్య కనురాగాలతోటి ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా ఆ నక్షత్రాలు ప్రకాశించాయంటే నక్షత్రాలు అలా ప్రియురాల్లాగా ప్రకాశించాయంటే వర్షాకాలం వస్తున్నప్పుడు ఎలా ఉందో చల్లబడినట్టుగా అలా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు అది చెప్తున్నారు. బహుళానురాగ సంరంభిత బహుళానురాగ సంభరిత మోదములై ఉత్తమ ప్రకృతులై ఒప్పెనిసలు పాము కోసమువోని పైటల నలవోక సవరించే ఉరముల ఉవిధ పిండు ఉరములంటే పాములక ఉవిధ పిండు బొండు మల్లెల దండలొండొండ చివిరి స్నాన కషాయదే కేశముల చెలులు అగుజుం చందన చెచ్చెలంతంత చేసిరి తరుణీయులు ఉరుపయోధరములందు భావి వర్షాగమ ప్రీతి వర్తమాన కటు నిదాగ నిరాధృతి నిదుక వర్తమాన భావి వర్షాగమ ప్రీతి. ఎండాకాలం పోయింది, వానాకాలం వచ్చిన సంతోషం వర్తమాన జరుగుతుంటే కటు నిదాగ నిరాధృతి. నిదాగం మేఘాలన్నీ కూడా తీసిపడేసినట్టుగా కంటికోల వెడల కళ వస్తుంటే అర్ధునులై అడుగుతున్నట్లుగా ప్రియుల ఎడల అలరిది అర్ధితలు అటు తారలగుచు సతులు. నక్షత్రాలాగా ఇక్కడ సతులు కూడా సంతోషంగా అమ్మ ఎండాకాలం పోయి వానాకాలం వచ్చిందా అని దేవులందరూ కూడా సంతోషించారట. ఎండలో ఆనందంగా ఆ సంతోషంగా ఉంటే ఆనందం సాయంత్రం కానీ సంధ్యలో ఆ తాపంతో ఎక్కువైపోతుంటే పండిస్తుంటే అనేకమైన జీవులన్నీ కూడా మనస్సు ఆ సంతోషంతో ఎంత నిశాధినాథాఖ్య తేజము. నిశానాథుడు అంటే చంద్రుని యొక్క తేజస్సు ఎంత బాగుంది. చంద్రుడు ఇంకా వస్తే ఇంకా బాగుంటుంది అని శాంతంతో తీక్ష్ణమైనటువంటి కిరణంతో ప్రకాశంతో బదులిస్తున్నటువంటి స్ఫూర్తిలాగా మనకు కనిపిస్తోంది అని వ్యాఖ్యానించింది. ఆ పరిశుద్ధమైన చిత్తములతోటి నిత్యము సంతోషంతో నిండినట్టుగా అమ్మాయి ఎండాకాలం వానాకాలం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు హాయిగా ఉండదు, చంద్రుడు ఉదయిస్తాడు, మళ్ళీ వాన వస్తాయి. అమ్మాయి ఆ పయోధులు కూడా ధైర్యంగా ఉన్నాడు. ఎండాకాలం నీళ్ళన్నీ వాళ్ళ పీల్చేసుకునే కదా, అవి వదలాలి మరి, లేకపోతే వాడు వేడి తట్టుకోలేకపోతే వాడి పయోధరాలతో అన్నీ ఉంటే. పయోధరం అంటే మబ్బులు, మేఘాలు. ఆనందాకృతి సంధ్యలు ఆ తపములు అత్యంతము పండింపగా ఆనందంతో కూలినటువంటి సంధ్యా సమయంతో కూడా ఎండలేక ఎక్కువ పండిస్తుంటే ఎండ నానా ప్రాణి మనఃప్రమోదన నిశానాథాఖ్య తేజం మటన్ రానై తేజం మటన్ రానై ఉండుట శాంత తీష్ణ కిరణ ప్రద్యోతన స్ఫూర్తి వ్యాఖ్యానించెన్ పరితప్త చిత్తముల నిత్యామోదములు నిండుగా హాయిగా సంతోషించాలి. పొద్దుట్లు లేచి ప్రియుని యొక్క భోగాలతోటి సంతోషంతో మేళ్ళపై నిద్రిస్తున్నటువంటి చెల్లి కూడా సంతోషం సిగ్గుతో చెందేట. అంటే పశ్చిమ దిక్కు యొక్క వధువుటి ఆశ్రబేటుగా సూర్యుడు అస్తమించేశాడు, విభ్రమంగా ఆశ్రమించాడు. వేకువలయందు ప్రియభోగ విలసనములన్ అలసి మేడలపై నిద్రనందియున్న చెలుల మోములు గని సిగ్గు చెందిన అటులు పశ్చిమ ఆశావధూటి విభ్రము చెందే. పశ్చిమ దిక్క స్త్రీ ఆ సంతోషపడింది, ఆశ్చర్యపోయింది. ఇక వర్షాగం ఘోషలు వెట్టు జంతువులకుందు వెలార్పగా తోచినట్టులై హేషలు వెట్టెనయ్యడ మహేంద్రు అశ్వములైన మేఘముల్ పోషిత సత్కదంబములు లోలన్ సుకేసర వైద్యుత ప్రభల్ ఘోషిత భేక కంఠ పరిఘూర్ణిత నైజ ఖుర ప్రతిధ్వనుల్. అప్పటిదాకా ఎక్కడ కూడా దాక్కునటువంటి సుడిగాల్లో దాక్కునటువంటి కప్పలు అవన్నీ కూడా ఘోషలు పెడుతూ సంతోషంతో కుందులు అచ్చగా వెలుగుతున్న అయిపోయి అరుచుకుంటూ హేషలు పెడుతూ ఆ మహేంద్రుని యొక్క గుర్రాల్లాగా మేఘాలు దేవేంద్రుని గుర్రాలైపోయేట పోషిస్తున్నటువంటి అందరినీ కూడా రక్షిస్తున్నట్టుగా అక్కడున్నటువంటి
మెరుపు తీగలు కాంతితోటి అరుస్తున్నట్టు ఘోషిస్తున్నట్టే భేకకంఠములు, భేకం అంటే కప్పలేక కంఠాలతోటి పరిగూడిన గట్టిగా అరుస్తున్నటువంటి నిజంగా తినండి కొర గట్టల యొక్క ప్రతిధ్వనులు వచ్చేట కప్పలు గుర్రాల యొక్క ధ్వనులు కలిసిపోయి అంతా మెరుపులాగా ఉన్నాయట. ఆకాశాన్ని మెరుపు తీగలు అంటారు. పరిగెత్తుంటే ఆకాశం ఇంద్రధనస్సుని పరిగెత్తి చూస్తుంటారు పిల్లలందరూ కూడా. దాని విద్యుల్లతలు అంటారు, మెరుపు తీగలు అంటారు. జలధర సమూహములు. ఇప్పుడు ఇది ఇక్కడ మళ్ళీ ద్విపద రాశారు. ద్విపద 2 పాదాలు ఉంటాయి. కానీ విశేషంగా 2 పాదాలు కూడా లకార ప్రాస తీస్తున్నారు. అది రెండు పాదాలకు ఒకే ప్రాస ఉంటుంది, కానీ మొత్తం ప్రాస లయం కాబట్టి మొత్తం ప్రాస 2వ ప్రాస తీసుకున్నారు. లాతోటి ఇంకేం తీసుకోలేదు. లళయోర భేద కాబట్టి. జలధర సమూహములు తులితహారి దేహములు దళిత దాహములు పొలసె తెరసెల్లను చలిత మతి పాంధములు జ్వలిత గతి సింధువులు తడతడదం బింబధములు అలముకొని నింగిందైత సిగి నృత్యములు మిడత ఘనవాచ్యములు కలిత నవ శైత్యములు పొలముకొని మింటన్ పులకిత కదంబములు గళిత రవిబింబములు కలుషిత సరోంభములు కడలు కొనే వింటన్ పూసులుగా కడలు కొనినవి ఇంటన్. ఇక్కడ ఆకాశమందు ఎలా కనుగొనేట అవన్నీ అక్కడ నీడతో కూడిన సమూల మేఘములు కూడా అలా బరువుగా ఉంటే మేఘాలతోటి అంతా ఖండింపబడినటువంటి వాడి యొక్క దాహాలు పోసే దిక్కులన్నీ కూడా దాహంతో విడిచిపోయాయి. అలా కదులుతున్నటువంటి పాంధవులు బాడిసాల యొక్క కదులుతున్నటువంటి సింధువులు ఏనుగులు అవన్నీ కూడా తరతరా విడిసినటువంటి ఆకాశంతో కూడా ఆ పాంధువుగా గౌబా నడుచుకుంటూ తరతరా మెరుస్తూ వాళ్ళ యొక్క అంతా ఆకాశం అంతా వ్యాపించిందన్నమాట. ఈ యొక్క మేఘాలతోటి తర్వాత ఏమో ఖండించబడినటువంటి ఆ దిక్కులతో చూస్తుంటే ఒక పాంధవులు బాటసార్లు ఏనుగులు అవన్నీ కూడా అష్టదిగ్గజాలు కూడా వాళ్ళ యొక్క ఆకాశం నిండిపోయింది. ఇంకా ఆ సిగి నృత్యాలు నేల యొక్క నృత్యాలు కూడా ఎప్పుడైతే ఈ యొక్క ధ్వనులు ఉన్నాయో జలసమూహాల యొక్క ధ్వనులు ఉన్నాయో దిగ్గజాల యొక్క సమూహం ఉందో అరుపులతోటి ఇవి కూడా నాట్యాలు చేసేట. ఇవి నెమళ్ళు ఆ నాట్యాలు కలిసిపోయాట. మిడత ఘన వాచ్యములు వారి వాద్యం చేస్తున్నట్టుగా ఉండట. ఈ విధంగా కొత్తమైనటువంటి శైత్యములు శీతత్వంతో అది చాలా చల్లగా ఉన్నటువంటి వర్షంగా వేడి వచ్చేసి వేడిపోయి చల్లగా వస్తుంది. అలా పొలము కొని వ్యాపించింది ఆకాశంగా. ఇలా శరీరం అంతా పులకించిపోయి పులకంతో కదంబ వృక్షాలు కూడా గిరితమేంటి తినబడ్డాయి. అవి కూడా ఆంధ్ర వృక్షాలు కూడా కులిగితేవి. అవి కూడా వేడి తగ్గి నీళ్లు కూడా ఆస్వాదించేట. ఇలా కలుషితమైనటువంటి ఈ సరోంభములు కూడా సరస్సు యొక్క అంభములు నీరు అన్నమాట. అవి కూడా ఒక్కసారి సముద్రాలాగా అంతా వ్యాపించేట. ఆకాశం అంతా కూడా నీరు అంతట్లా పడిందని ఎలా ఉంది. ఇంకా ఎలా ఉన్నట్టు ఆ స్థితి ఎలా ఉంది, వాన యొక్క స్థితి ఎలా ఉంది. నవగర్భిణీ స్తనాగ్ర వినీలములు కొన్ని, నవధూకే సత్యవులు కొన్ని, బాలా కటాక్ష విభ్రమధులు మధురములు కొన్ని, శ్యామ రోమావళి సగులు కొన్ని, శ్యామల కోమల శాద్వలములు కొన్ని, సకలిత ఇంద్ర ఉపల ఛటలు కొన్ని, వృషభేంద్ర మూర్ధాగ్ర విభ్రమములు కొన్ని, వనగజ వృక్ష గర్వములు కొన్ని, ఎన్ని వచింపరాని అట్టి తెన్నుల అగుచు కామి జన చిత్త బహువిధ కౌతుకములు, కర్షకుల పాలి వృక్షముల గములు, జలధరేఖలు మిన్నులు సంచరించే. ఆకాశం అంతా ఎలా సంచరించే పూర్తిగా నిండు గర్భిణిలా ఉన్నటువంటి వక్షస్థలాల్లాగా నీళ్ళలో మేఘాల ఆకాశంలో కాంతులతో నవస్త్రీలా ఉన్నాయట. ఆ మేఘాలు ఎలా ఉన్నాయో అంతా ఎలా వ్యాపించాయో చెప్తారన్నమాట. ఇంకా చిన్నపిల్లగా చూపులోటువంటి చూపును చూసి హాస్యంగా నవ్వుతూ ఉంటామో అలా ఉన్నాడు. ఇంకా శ్యామ నల్లగా ఉన్నటువంటి రోమాలతో కొన్ని నల్లని వెంట్రుకలతో ఉన్నటువంటి స్నేహితుల్లా కొన్ని ఉన్నాయట. ఇంకా మళ్ళీ కోమల శాద్వంలో అప్పుడే శాద్వంలో అంటే గడ్లు అన్నమాట, రెల్లుగడ్డి. ఆ రెల్లుగడ్డ అప్పుడే వస్తుంది నాచు లాంటివి శాద్వం. అవి తినే బతికే కదా కుమారస్వామి. ఆ శాద్వం వాటి కూడా నల్లగా మెత్తగా చక్కగా ఉన్నాయట. ఇంకా ఉన్నటువంటి చిన్నటువంటి
చెట్లు కాంతిరేఖ సమూహం శకలేందుతో ముక్కలేనటువంటి కూడా ఈ ఇంద్రనీలముల యొక్క గొప్పతనం కూడా ఉంది. ఇంకా నందీశ్వరుని యొక్క వృషభేంద్రుడు నందీశ్వరం నెత్తిమీ ఉన్నటువంటి మోధమైనటువంటి విభ్రములు కొన్ని విభ్రమం అంటే ఆశ్చర్యాలు కొన్ని, అలా వనగజాలతోటి వృక్షాలతోటి ఏనుగులతోటి వృక్షాలతోటి వాడి గర్వములు కొన్ని, వాడి పొగ ఇలా ఎన్ని చెప్తాం, ఎన్ని వచింపరాటి ఎన్నో దారులు ఎలా పడితే అలా ఉంది. ఇంకా కామ్యూజనుల యొక్క చిత్తం కూడా సంతోషంగా ఉందిట, బహువిధ కౌతుకములతో ఉంటాయి. కర్షకుల పారి వర్షాలు పడంగానే పంటలు పడితే రైతుల యొక్క సంతోషం. అలాగా ఆకాశంతో జలరేఖలు మిన్నుల సంబంధించి ఇష్టం వచ్చినట్టు ఆకాశంలో స్వేచ్ఛగా మేఘాలు తిరిగేట. ఉత్తరాపథ విజయ మహోత్సవమున దక్షిణాపథగామియౌ దళిత శత్రుగా అంధరాజన్యు సైన్య గజాళి ఎగుచు సంభ్రమించిన మిన్నుల జలజములు జలద ఘటలు. జలదం అనే కొండలు, మేఘ అనే కొండ ఉత్తరాపథం ఉత్తర దిక్కు వచ్చిన గాలి కన్నా దక్షిణాపథం గాలి చాలా గొప్పది. అలా శత్రువుని ఖండించినట్టుగా ఉత్తరాపథం శత్రువుని ఖండించిన దక్షిణ గాలినట్లుగా ఈ ఆంధ్రదేశ రాజుల యొక్క సైన్యము గజాడైనట్లుగా సంభ్రమించే విన్నుల ఆకాశం జగతమేగులు. అంటే శత్రురాజుని జయిస్తే ఎంత ఉత్సాహంగా గజాల ఆంధ్రరాజుని సంతోషిస్తాడో అలా ఎండ వెళ్ళిపోతే మేఘాలు సంతోషించాయని చెప్తున్నారు అన్నమాట. శత్రురాజు వెళ్ళిపోయిన తర్వాత ఎంత సంతోషంగా గజాళి గజ విజృంభణం వల్ల, శత్రుజా యుద్ధ విజృంభణం వల్ల ఆంధ్రనాయకుని యొక్క ఆంధ్రరాజు యొక్క గొప్పత పరాక్రమం చేత ఆ గజాలు అంతా సంతోషంగా ఉన్నట్లుగానే, గజాలు అంటే ఏమి యొక్క సమూహం మేఘాల్లో ఉంటాయి కాబట్టి అలా అంతా కూడా జగద ఘట అలా ప్రకాశించేట గెలిచిన మహారాజులా ఉందని. ఇంకా వాయువు అగ్ని ఇద్దరు కూడా తండ్రి బిడ్డలు కదా, అది కూడా ఆ జలానికి వావికి కూడా తండ్రి తాత అయ్యాడు, అందరూ తండ్రి బిడ్డలు అయ్యారు. ఈ అఖిలం కూడా ఏలుబడి వలన ప్రజలు కూడా ఈ విషయం శృతి సిద్ధమైంది. శృతి వేదంలో చెప్పిందే కదా, వాయువులగ్ని అగ్నేరాపహాని చెప్తాను కదా, ఇవన్నీ మామూలే కదా. ఇవన్నీ కూడా పాయని చిత్తవృత్తులు కదా, విడిచిపెట్టేటువంటి ధర్మాంతో ఇవన్నీ కూడా అందులో బాలురు బుద్ధులు అందరూ కూడా ఏకమయ్యి అలా ఉన్నట్లుగా వర్షవాయువులు కూడా రాజ్యము ఏకధాటిగా కూడా ప్రకాశించింది. ఏకధాటిగా ప్రకాశించి ఏం వచ్చాయి, ఎండావా ఎలా కసింది. వాయువు అగ్ని జలము వావికి తాతయ్యు తండ్రియు తండ్రి బిడ్డలై. వాయువు అగ్ని జలము వానికి తాతయ్యు తండ్రి బిడ్డలై. నీళ్ళైతే మనిషి బతకలేడు. తండ్రి బిడ్డల వాయు అగ్నిహాస్త్రం పద్యుత్తం వేదవాక్యమాట. ఇది శృతి ప్రసిద్ధమే కదా, మనకు కొత్తగా లేదు. ధర్మం కూడా అదే. ఈ అఖిలం కూడా ఏరటం వల్ల ఈ మనోవృత్తులు కూడా బాలురు బుద్ధులు అందరూ కూడా ఏకమైనట్లుగా ఈ వర్షవాయువులు కూడా అంతా వ్యాపించాయి. రాజ్యము అంతా ఏకధాటిగా కూడా రాజ్యం ప్రకాశించింది. తల్లి బిడ్డ కొడుకు కూడా అందరూ ఏకమైపోయారు. తండ్రి బిడ్డ ఎండ అంటే దీంట్లో ఎండ చలికాలంలో వర్షాకాలంలో ఎండ వస్తుంది, వాన వస్తుంది. తగ్గట్టుగా వాన ఎండ రావడం కాకుండా నీరు కూడా వస్తుంది అన్నమాట. ఆ చెప్తున్నాడు వాయువు అగ్ని జలము వానికి, వాయువు అగ్ని జలము వావికి, వావి అంటే వరుసకి, జలము అగ్ని జలము వావికి తాతయ్యు తండ్రి బిడ్డలై. ఈ అఖిలము ఏలుట అది ఎంత చెల్లు ప్రసిద్ధమై పాయని చిత్త వృత్తులను బాలురు బుద్ధులు ఏకమైన అట్లు ఆయడ వర్షవాయువులు అయ్యను. వర్షవాయువులది వర్షవాయు స్థితి అలా అనమాట. వాళ్ళ యొక్క వ్యాప్తి అలా నిజం ఉన్నట్టుగా స్వభావం ఉన్నట్టు చెప్పారు. రాజ్యము ఏకధాటిగన్ తాత కొడుకులు పాలిస్తాను దాటిపోయి తాత మొదలు పరిపాలించే తరం వచ్చినట్టుగా, తండ్రి ఒడిలో ముత్తాత ఒడిని సాధించినట్టుగా ఈ బాలకీయుడు తన భూబాల భూదే యొక్క బాల స్త్రీ ఎలా ఉందిట. తాత కొడుకులు పాలించు తరము దాటి, తాత మనుమలు పాలించు తరముగాక తండ్రి ఒడిలోన తాను ముత్తాతయుడిని బాలకేళ్ళు దని ఆ బాల ఎప్పుడు. ఏ ఉపమానాలు కాళిదాసు ఉంచివే. మిన్ను నజారు నాగులై మిన్నున వేలడు పొట్ల కాయలై భిన్న కటాంబుధారలై మింటికి మంటికి త్రాడు పట్టుటై మున్ను నిదాక తాపమున ముచ్చమడలు నిలువెల్లదు పోసి ఆ విన్ను వెలాచు స్వేద జల బిందులు
ధారలు అయ్యి వర్షములు ఆకాశం అంతా కూడా ఎలా ఉందా, ఆకాశం జారుతున్నట్టుగా, ఆ జారిన పాములు జారినట్టుగా ఉందంట. ఆ ఆకాశం కింద వేస్తున్నట్టుగా పొట్లకాయలు అర్థం అవడానికి చెప్తున్నాడు. పొట్లకాయలు పందిరి వేస్తే అవుతుంది, పొట్లకాయ కింద వేలాడుతాయి, పాములు వేలాంటివి. చాలా పొట్లకాయలు తినరు, పాములు చంపినట్టు పాముల ఆకారంలో ఉంటాయని చెప్పి తెలుసు చాలామంది. ఆ పొట్లకాయలు వేలాడుతూ ఉంటాయి పాములని. ఇందుకు ఈ కారణం అవ్వచ్చు. ఆకాశంలో నాగులు ఆ పొట్లకాయలా వేలాడుతుంటే భిన్నమైనటువంటి ఘట అంబుధారలు అంటే వివిధమైనటువంటి ఘట అంబుధారలు అంటే మేఘముల యొక్క నీళ్లు. ఆకాశానికి మంటి అంటే భూమికి, ఆకాశం అంటే వేళ తాడుపట్టి కట్టినట్టుగా ఉందిట. తాడు పట్టుటై తాడు కట్టినగా పాముల్లాగా వెళ్ళాడుతున్నాయి, తాడు కట్టినట్టుగా ఉందిట. ఆ మేఘాలకి భూమికి తాడు కట్టానట్టుగా. ఈ విధంగా మొట్టమొదటి ఉన్నప్పుడు నిదాక తాపం వలన వాడి యొక్క ఎవరి తాపం వలన, మేఘం యొక్క తాపం వలన ముచ్చమట్లు నీరు ఎక్కువ ఒళ్ళని చెమట పడతాయి. ఆ నిలువెల్లా పోసి ఉండి ఆకాశము కూడా వెల్లాసు స్వేద బిందు ధారలు అయ్యి ఆ వర్షములు. మనం చాలా ఎండాకాలం అంతా వేపిన తర్వాత ఒక్కసారి భూమి నీరు పడంగానే వేడి తగ్గిపోయి తెలియని ఒక వాసన వస్తుంది. ఆ వేడి వాసన, ఆ వాసనతో నీరు వస్తుంది. ఆ నీరుని మనం ఒంటి మీద పోసుకున్నా, ఒంటి మీద పడినా ఎండాకాలం బయటకంతా పోతుంది. అది వైద్యశాస్త్ర రహస్యం. ఆ పడిన నీళ్ళు పడంగానే ఇక రాబో కాలం మన జబ్బులేని రావు. ఎప్పుడైతే ఎండాకాలం తడి ఆ నీళ్ళు పడావో అనేక జబ్బులు వస్తాయి. వాన రాగానే ఎండాకాలం వెళ్ళంగానే వచ్చిన నీళ్ళను ఆ భూమి మీద ఒంటి మీద నీళ్ళు పడినట్టయితే, ఒళ్ళంతా రాసుకున్నట్టయితే మనకి కాలం మార్పు వచ్చిన జబ్బులు రావని వైద్యశాస్త్రంలో అంటారు పెద్దలు ముందని. ఈ విధాన తాపంలో ఆకాశం అంతా కూడా ధారలో వర్షం వచ్చింట. మిన్ను అకచిదాక తాపమున ముచ్చెమడు నిల్వెల్లబోసి దాకానండి. మిన్నున దారు నాగులై మిన్నున వ్రేలుడు పొట్లకాయలై భిన్న కటాంబుధారలై మింటికి మంటికి త్రాడు పట్టుటై మున్ను నిదాక తాపమున ముచ్చెమడు నిల్వెల్లబోసి ఆ వెరాత్సు స్వేద జలబిందులు ధారుణయ్యే వర్షధార అలా భూమి పడంగానే పట్టలు ఇప్పుడు చెప్పినమాట. వర్షధారులు భూమిపై పడిన వేళ పట్ల పువ్వులు పొడిచిన అట్లగాక క్రాయ కిందికి వేలాడగామి అవురా ప్రతి సుమమ్మును కాయై పరచె దివికి. ప్రతి పువ్వు కూడా కాయలాగా కనిపించుంట. పట్లగా కింద వేలాడి పువ్వు మాత్రం పైకి ఉంటుంది. అలా ప్రతి చెట్టు ప్రతి కూడా పువ్వులతోటి కాయలతోటి అంతా సస్యశ్యామలంగా ఉంది. పువ్వులు పుట్టుటలి వింతలు నేడు కాయలెనసెను పూలన్ ఆ వింటి పొట్ల పాదులు పువ్వులు వేజల్లె పుడమి మెయిలుల రాలన్ మెయిలుల అంటే ప్రకాశిస్తుండగా అందంతో ఆ రాక వల్ల సమూహంగా వచ్చేటువంటి పువ్వుల యొక్క పుట్ల కాయల యొక్క వాటి యొక్క ఆ వింటూ ఆకాశం నుండి ఆ పొట్లపాల వేడుతున్న పువ్వులు చూస్తుంటే ఆకాశం కూడా గొప్ప చాలా సంతోషంగా ఉంది. పుడమి దైద్రులో జనులు పొందెడు ఆ కడగండ్ల విడుదెల్పుతున్ పడే వడగండ్ల సంఖ్యములు పట్టపగలు నిశలైన వానలల్ పిడుగులు రాలి అప్పటికే పెంపరు సీర్ణ కుటీరశాలలు పడి మొత్తే కష్టములు వచ్చిన వారికి వచ్చుగా ధరన్. ఇప్పటిదాకా ఎండగా పడినప్పుడు మళ్ళీ వానతో భయపడుతున్నారు. భూమి మీద దైదులైనట్లుగా జనులు అందరూ కూడా ఆ కడగండ్లో వస్తున్నా భూమి మీద దైదులైనట్లుగా కడగండ్ల వాన దైదులకు ఇంకొంత బాధ కొడుతుంటా. ఎందువలన ఆ వడగండ్లు స్నేహంగా పరిగెత్తుకొస్తుంటే పట్టపగలే రాత్రి అయిపోతుంటే ఆ వాన వలన. ఆ పిడుగు ఉంటే శీర్ణమైన నాశనమైనటువంటి కుటీరశాలలు కూడా ఇంకా బాగా కష్టాలతో ఇంకా అవి కూడా పాడైపోతాయి. అలా పడి మొత్తే పడి పడంగా అవి కూడా శిథిలమైపోయాట. కష్టములు వచ్చే వారికే వస్తాయి అన్నట్లుగా. అలా పిడుగులు వడగండ్లు ఆ వస్తుంటే జడమవుతాయి ఏకమై వస్తుంటే వర్షరాజు యొక్క స్వాంతం మనసు తిరగడానికి విడినవ్వులుగా తడిసిన వాన ఒక కొన్ని సమయంలో ఒక్కసారి ఏడ్చుంది. పిడుగులు వడగండ్లును జడమయ్యుడగు
పిడుగులు వడగండ్లును ఆ జడమయుడు అగు వర్ష విభుని స్వాంతము తెలుపన్. ఆ పిడుగు వడగండ్లు ఎక్కమైపోతుంటే ఒక రాయిలా పిడుగులు గడ్డగడ్డగా ఉంటాయి కదా వడగండ్లు, ముద్ద పడిపోతాయి. అవి కూడా ఆ వర్షరాజు మనస్సు ఎలా ఉందిట, ఆ వెడవెడ నవ్వుతున్నట్టుగా ఒక తడివా ధారలాగా ఒక మెరిసిన తత్సమయంలో అండ్ ఇంద్రధనుస్సు మెరిసినట్టుగానే ఆకాశంలో ఇంద్రచాపధనుస్సులో పడింది. అప్పుడు ఎలా ఉందట, ప్రణయ కలహములెరుగని బాలెవకత ఉరుములురుమిన పతియు ఉరము చేర్చే ప్రణయ కలహములెరిగిన ప్రౌఢ శగుని పతి శటుని పతికిని పులకించి పృథుకు చాస్ఫాలనమున. మళ్ళీ ఇక్కడ ఆ స్త్రీని భూదేవిని వర్షరాజుని పోల్చారు. ప్రణయ కలహంతో ఉన్నటువంటి స్త్రీ ఎలాగైతే భర్త దగ్గరికి వచ్చి అతుక్కుపోతుందో వారిని తట్టుకోలేక ఇక్కడ కూడా ఆ పతిటువంటి ఆ వర్షరాజును చూడంగానే స్ఫాలనం అంతా కూడా పులకరించిపోయింట. వేసవులని విశాల కటి వేదుల నిలిపి నిజాధరామృత శ్రీ సమకూర్చుచున్ ప్రియుల జీవనముల్ తడయుండ నిల్వగా చేసి ఘన ఆగమముల అశీర్ణ కదుష్ణ కుజోపగూహన శ్రీ సవరించు కామిల చేసి విధాత కృతార్థతగనెన్. విధాత కూడా సంతోషంతో ఉన్నట్ట. భూదేవిని వాడిని చూసి కృష్ణ వేడే కృష్ణుతోటి అని చెప్పాడు. శ్రీ సవరించు కామ్యుల చేసి విధాత కృతార్థతగనెన్. వేసవకాలం వెళ్ళి మళ్ళీ వానాకాల పిల్లలు స్కూల్కి ఎలా వస్తారో ఎండాకాలం రాగానే తన యొక్క అధురంతో అంతా సమకూర్చినట్లుగానే ఆ మేఘముల యొక్క వేడి యొక్క చలి వేడి కూడా ఉన్నటువంటి వేడిగా ఉన్నటువంటి ఆ కుజభువంలో వచ్చాయని చెప్పి మహారావు పృథురాజుని భూమిని వర్షప్రభుని కలిసి చెప్పారు. మండు బేసగి అందంద మండు వేసంగి అందంద మడగి వానకారున వల్లభల్ ప్రమదలగుచు పూర్ణముఖముల తన చుట్టూ బొదవు నెడల కడలి ఆనంద రేఖలు అడలుకొని. మా మండు వేసి వెళ్ళిపోగానే స్త్రీలందరూ కూడా ఈ భయంకర వాన చూసి వాళ్ళు సంతోషించారట. మా నాಳೆ వాన పడింది, హాయిగా ఉంది అని సంతోషంతో ముఖాలు ఉప్పారట. స్త్రీలకు పనులన్నీ ఎక్కువ ఉంటాయి, ఆంధ్రగాలో ఉంటే సంతోషం వస్తుంది. ఇంకా ఎందువలన వర్షాకాలం ఏముంటాయో చెప్తున్నారు. ఘంటాపథమున ఘన గర్జనము విని రంపిల్ల ఆబోతురెంకె వేయిచే తొలివాన చినుకులు తలపున బారిన అరచి గంతులు వేయిచే అడవిదున్న పర్వతాగ్రమున పరచు మబ్బులకు గర్జించి సింగమ్ము కుప్పించేగిరే సజ్జస్సుర విభూమి చాచి తొండమున ఆఘ్రాణించి ఏనుగు ఘీంకారమిచ్చే చెదరు చినుకుల పోలిక చెదరి చూచి లేళ్ళు మెసవెను సజ్జశిలీంద్రములను ఆకాశమున మబ్బుల ఎట్లు పురులు విచ్చే నర్తించి నెమడులు పెచ్చు పెరిగి